దైవ జనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. ఆతని నీడలు నివసింపగా, ఆతని నీడలు నివసింపగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. మహిమాన్వితునకు, పరమేశ్వరునకు, శక్తివంతునకు, ముక్తిదాతకు, మహిమాన్వితునకు, పరమేశ్వరునకు, శక్తివంతునకు, ముక్తిదాతకు జయ జయ గీతాలు పాడుతూ, జయ జయ గీతాలు పాడుతూ, భగవత్పాలన చాటగా, భగవత్పాలన చాటగా. ముదమారను తీయించి మనసార కీర్తింప, ముదమారను తీయించి మనసార కీర్తింప. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈర్నపాటి ఎలిజబెత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మరియులు సింహరాయులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, విజయ సెసీలియకు మంచి భవిష్యత్తు, మరణించిన ఈబి చిన్నప్ప మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, తుమ్మ రాజారెడ్డి విజయ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అర్మితమన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. అర్మితమన్య కారుణ్య రీతికలు, జ్ఞానంలో, ప్రాయంలో, దేవుని అనుగ్రహంలో, విశ్వాసము, పవిత్రాత్మ వరములతో ఫలింపబడాలని కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. గాదే షౌరెడ్డి, లూర్ది మేరీల తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వసంతరాయపురం విచారణ, కీర్తిశేషులు గడ్డం జోసెఫ్ గారి 35వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ, కీర్తిశేషులు కర్తాకుల మేరీ సెసిలియా గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రత్తిపాటి కర్తాకుల కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు.
కీర్తిశేషులు సుధా తెరీసా గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో ఈ లోక జీవితాన్ని క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము దేవుని పట్ల మనము ప్రేమను కలిగి జీవించుటకు, తద్వారా దేవుని యొక్క నివాస స్థలములుగా ఏర్పాటు చేయబడి ఆత్మశక్తితో నడిపింపబడే భాగ్యమును పొందుటకు ఈనాడు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. అనగా మన యొక్క భక్తి, విశ్వాసము భయముతో, ఆందోళనతో, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు పట్ల మనకున్నటువంటి ఆందోళన వలన కాక, మనము దేవుని యొక్క విశ్వాస జీవితమును ఆయన యందు ప్రేమలో ఏర్పాటు చేసుకొనుటకు ప్రభు మనందరినీ కూడా ఈనాడు ఆహ్వానిస్తూ ఉన్నారు. అనగా క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ మనము అలవరుచుకొనుట, క్రీస్తు ప్రభుని వలె మనము ప్రేమ కలిగి జీవించుట, క్రీస్తు ప్రభుని ప్రేమ యందు మన యొక్క జీవితము, సామాజిక జీవితము, విశ్వాస జీవితము పూర్తిగా ఏర్పాటు చేసుకొనుట ప్రభు మన నుండి కోరుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రేమ జీవితము ఎప్పుడు సాధ్యము అంటే ప్రభుని యొక్క మాటల యందు, ప్రభుని యొక్క ఆజ్ఞల యందు మనము జీవించినప్పుడే. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభుని యొక్క మాటలను అనుసరించి ఆయన యొక్క ఆజ్ఞలను మనము శిరస వహించి పాటించుట ద్వారా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండిన వారుగా, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో జీవించిన వారుగా, పవిత్రాత్మ శక్తితో నడిపింపబడు వారుగా మనలను ఏర్పాటు చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అభయహస్తమును చాచి నీ కుటుంబమునకు నీ నిరంతర సహాయమును అందించుడు. నీ కుమారుని ఉత్థానము ద్వారా వారిని అవినీతి నుండి విమోచింపుడు. నీ నుండి స్వర్గాశీస్సులు అందుకొని వారు ఆనందించినట్లు కరుణింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సజీవుడైన దేవుని వైపునకు ఏ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చుటకు వచ్చియున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు, యూదులు
వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తులు ఈ విషయం తెలుసుకొని లికోనియాలోనున్న లిస్త్రా, దెర్బే చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్త్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోని కుంటివాడు, ఎన్నడూనూ నడువలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి ఉండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్లపై నిలవబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువనారంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయం ఒకటి కలదు. అచ్చటి పూజారి పట్టణ ముఖద్వారము వద్దకు గిత్తలను, పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింప తలచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందులకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలె మానవ మాతృలమే గదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చుటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను. ఆయన ఆకాశము నుండి వర్షమునొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చి ఉండెను అని ఎలుగెత్తి పలికిరి. ఈ మాటలతో అపోస్తలులు ఆ జనసమూహములను తమకు బలినర్పించి యత్నము నుండి అతి కష్టము మీద మరల్పగలిగిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు మాకు మహిమ తగదు, మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. ప్రభు మాకు మహిమ తగదు, నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. అన్యజాతి వారు మీ దేవుడేడి అని మనలను అడుగునేలా అందరూ ప్రభు మాకు మహిమ తగదు, ప్రభు మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యమెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ప్రభు మాకు మహిమ తగదు, ప్రభు మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. భూమి ఆకాశములను చేసిన దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆకాశము ప్రభువునకు చెందియున్నది, భూమిని మాత్రము ఆయన నరులకు ఇచ్చివేసెను. అందరూ ప్రభు మాకు మహిమ తగదు, ప్రభు మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను
నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగియున్నది. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా. నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా. అనుసరించువాడు నా మాట ఆలించి పాటించును. నన్ను అనుసరించువాడు నా మాట ఆలించి పాటించును. తన సర్వం విడనాడి తన సిలువనెత్తుకొని వెంబడింపమన్నాడు. నీ ప్రేమలోనే ఫలించనా, నీ సేవలోనే తరించనా. నీ ప్రేమలోనే ఫలించనా, నీ సేవలోనే తరించనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయవ నా దైవమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కారియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకొనుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగని నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ, మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీయు మీకు తలుపునకు తెచ్చును.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు బర్నబాలు లిస్త్రాలో తమ యొక్క పరిచర్య, సువార్త పరిచర్య చేయుటను గురించి, అక్కడ సువార్త బోధించుచుండగా కుంటివాడిని పునీత పౌలు గారు స్వస్థత పరిచినటువంటి విధానము, ఆ అద్భుత కార్యమును చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి అన్యులు పౌలు బర్నబాలు దేవుని ప్రతినిధులు లేక సాక్షాత్తు దేవుళ్ళు, దేవునికి సమానులు అనున్నటువంటి ఆలోచనతో వారికి బలులు సమర్పించుటను అపోస్తులు ఈ కార్యము చూచి వారిని నిలువరించి వారించి, ఏ విధంగా దేవుడు సర్వసృష్టికర్త క్రీస్తునాథుని ద్వారా ఈ లోకములో ప్రజలను దేవుని యొక్క బిడ్డలుగా రక్షణలో ఏర్పాటు చేయనున్నాడు, ఏ విధంగా ఈ స్వస్థత, భౌతికమైనటువంటి ఈ స్వస్థత ఆధ్యాత్మికమైన ఆంతరంగికమైన స్వస్థతకు, దేవుడిచ్చినటువంటి ఆ సంపూర్ణ స్వస్థతకు సూచనగా ఉంటూ ఉన్నదో వారికి ఎరుగుపరచటం, వారికి బోధించడం, వారికి నచ్చ చెప్పడం మనము విని ఉన్నాం. పాస్కా పండుగ కాలములో ఉన్నటువంటి మనము క్రీస్తు పునరుత్థానుడై మనకు ఆ పునరుత్థాన జీవితము ఈ లోకములో ఏర్పాటు చేసి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యములో దేవునితో కలిసి జీవించినటువంటి ఆ జీవితము ఏ విధంగా ఉండనున్నదో దానికి మనలను సిద్ధపరచుట ఈ పునరుత్థాన జీవితము మనకు ఒక సూచికగా ఉంటూ ఉన్నది. ఇది వాస్తవమైనటువంటి జీవితము, సజీవమైనటువంటి జీవితము. కేవలము మాటల యందు మాత్రము కాక క్రియలలో సజీవ సాక్ష్యముగా ఉండవలసినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి జీవితము అని మనందరము కూడా ఈ పాస్కా పండుగ కాలములో ప్రభుని యొక్క మాటల ద్వారా, దివ్య గ్రంథ ధ్యానము ద్వారా మనందరము కూడా గ్రహించి ఈ లోకములో జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి దేవుని కార్యములు, మానవుని రక్షించినటువంటి కార్యము ఏ విధంగా మన జీవితంలో దేవుడు దానిని కార్యరూపము దాల్చుతూ ఉన్నాడు, మనము ఈనాటి మొదటి పట్టణంలో, ఈనాడు సువిశేషములో మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనము అనేక విధాలుగా బలహీనమైనటువంటి జీవితంలో ఉంటూ ఉన్నటువంటి సమయములో దేవుడు తన కుమారుని ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా ఏ విధంగా మనలను తన బిడ్డలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తన యొక్క కృప అనుగ్రహాన్ని మన జీవితంలో ప్రవేశించుటకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల ద్వారా, బోధకుల ద్వారా, ఆత్మశక్తి ద్వారా మనము దేవుని నివాస స్థలములుగా అనగా దేవుని యొక్క కృప మనలో ఉండునటువంటి విధానములో ఏ విధంగా మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడో మనము ప్రత్యేకముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి దేవుని యొక్క కృప ప్రవేశము, దేవుని యొక్క కృప నివాసము, దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో మనము పొందుటకు మనకున్నటువంటి మార్గము
ప్రభు ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. అదే ప్రేమ మార్గము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ఒక బలిగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ కుమారుడు మనలను ఎంతో ప్రేమించి తనను తాను ఒక బలిగా సమర్పించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఈ ప్రేమ జీవిత విధానము తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ మనము ఈ లోకములో జీవించుటకు ఏ విధంగా ఒక ఉదాహరణగా మాత్రమే కాక ఒక శక్తిగా, ప్రేరణగా, ఒక దీవెనగా, ఆశీర్వాదముగా మనలను ఏర్పాటు చేయడానికి ఏ విధంగా నిరంతరము వారు మనలను మన ఎడల ఈ యొక్క కార్యము సంపూర్ణము చేయడానికి కృషి చేస్తూ ఉన్నారో మనము ప్రభుని మాటల ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉన్నటువంటి మనము మన యొక్క భక్తి, మన విశ్వాసము దేవుని యొక్క నిర్ణయముల పట్ల, దేవుని యొక్క న్యాయము పట్ల భయముతో కూడినటువంటిది కాక విశ్వాసము ప్రేమతో కూడినటువంటిదిగా ప్రభు ఏర్పాటు చేయడానికి ఈనాడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను పాటించుదురు. ఈ విధంగా ఆజ్ఞలను పాటించుట ద్వారా క్రీస్తు ప్రభుని మనము ప్రభువుగా, మనము రక్షకునిగా స్వీకరించిన వారుగా మనము ఈ లోకంలో ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. అనగా క్రైస్తవులుగా, క్రీస్తుని అనుసరించు వారుగా, గురువులు కానీ, మఠవాసులు కానీ, కన్యాస్త్రీలు కానీ, సామాన్య క్రైస్తవులు ఏ అంతస్తులో ఉన్నప్పటికీ, ఏ విభేదములు లేక అన్ని విధములుగా మనము ఒక ప్రేమ అనున్నటువంటి మార్గము ద్వారానే, ప్రేమ ద్వారానే మనము క్రీస్తు ప్రభుని బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, ఆత్మశక్తితో నింపబడిన వారుగా ఈ లోకములో మనము జీవించగలము. ఈ ప్రేమ ద్వారానే క్రీస్తు సాక్షులుగా ఈ లోకములో గుర్తించబడగలము. ఈ విధమైనటువంటి ప్రేమ మాత్రమే మనము దేవుని పట్ల, క్రీస్తుని పట్ల ఆత్మ యందు మనము ఉండుటకు ఉన్నటువంటి మార్గము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు ప్రభుని ఆజ్ఞలను స్వీకరించి పాటించుట ద్వారా మనము ఆయనను ప్రేమించిన వారుగా, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండినటువంటి మనము ఆయన ఆజ్ఞలను పాటించుటకు శక్తిని పొందినటువంటి వారుగా, ఆత్మ నడిపింపు పొందినటువంటి వారుగా ఈ లోకములో జీవించగలం. కాబట్టి మనలను నడిపించినది దివ్య బలి పూజలో పాలు పంచుకున్న యందు, లేక భక్తి కార్యములు ఈ నెల మే మాసము జపమాల ధ్యానము, ఇంకా వివిధ భక్తి కార్యములు, లేక తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనము ఏర్పాటు చేసుకొనుటకు గల కారణము ప్రేమ మాత్రమే. భయముతో కాదు, దేవుని శిక్షను పొందుతామనే ఆందోళన కాదు, దేవుని యొక్క దీవెనలు పొందలేము అనున్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కాదు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి ప్రేమలో క్రీస్తు ప్రభుని యందు జీవించడం ద్వారా ఒక గొప్ప అనుగ్రహాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. ఇది కేవలము మాటల యందు మాత్రము కాదు, కేవలము భక్తి కార్యముల యందు మాత్రము కాదు, మన యొక్క జీవిత విధానము క్రీస్తు మాట యందు ప్రతిష్ఠింపబడినప్పుడు మాత్రమే మనము యేసును ప్రేమించగలము. అప్పుడు నా తండ్రి
వానిని ప్రేమించును. ఈ విధంగా తండ్రి వలన ప్రేమింపబడినటువంటి మనము తండ్రి కుమారుల యందు మన యొక్క జీవితము ఏ విధంగా ప్రతిష్ఠింపబడుతున్నది, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. అనగా మనము సాక్షాత్తు దేవుని నివాస స్థలములుగా మార్చివేయబడుతూ ఉన్నాం. అది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితము. అనగా పవిత్రాత్మ వలన బోధింపబడి, పవిత్రాత్మ వలన మనము నడిపింపబడి తండ్రి కుమారుల యందు జీవించి రక్షణ అనుగ్రహాలను ఈ లోకములో మనము ఒక సాక్ష్యముగా ఏర్పాటు చేసుకొని పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుటకు మనందరము కూడా సిద్ధపడగలము. అందుకే మనము చదువుతూ ఉన్నాం. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయములో చెప్పినటువంటి మాటలు 7వ వచనము, క్రీస్తు యేసునందు మన యొక్క జీవితము ఏ విధంగా ఏర్పాటు చేయబడుతున్నది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, తద్వారా ఈ లోకములో శారీరక కోరికలకు మనము బానిసలు కాక దేవుని యొక్క ప్రేమ యందు మనము జీవించుట, అనగా ఇక దేవుని యొక్క శిక్ష వలన భయపడినటువంటి వారము కాక దేవుని యొక్క కోపమునకు బాధపడి భయపడే వారము కాక దేవుని ప్రేమించువారుగా మనలను తయారు చేస్తూ ఉన్నారు ఆత్మశక్తి ద్వారా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత యోహాను గారు తాను వ్రాసినటువంటి 1వ లేఖలో 4వ అధ్యాయము 18వ వచనములో మనకు ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రేమ యందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేడు. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనము కూడా ప్రేమించదము. ఎవరైనా తాను దేవుని ప్రేమించుదమని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు అసత్యవాది అని స్పష్టము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభు మనలను ప్రేమించినట్లుగా, దేవుడు మనలను ప్రేమించినట్లుగా, ఏ పరిమితి లేనటువంటి ఆ ప్రేమను మనము పొందినటువంటి సమయంలో అదే ప్రేమను దేవుని పట్ల కలిగి ఆత్మశక్తి ద్వారా నడిపింపబడి మనము దేవుని నివాస స్థలములుగా మార్చివేయబడుటకు, తద్వారా మనము దేవుని కృప అనుగ్రహాన్ని అనునిత్యము కూడా గ్రహించి మన జీవితములో మనము అపోస్తుల యొక్క బోధన యందు మన యొక్క జీవితమును ఏర్పాటు చేసుకొనుటకు ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన సమయములో మనకున్నటువంటి అవసరములను, తిరుసభ అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా మేత్రాసనములను నడిపిస్తూ ఉన్న పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న తమ జీవితములను అంకితము చేసుకుని ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఇంకా సువార్త సేవలో తమ వంతు కృషి చేస్తూ ఉన్న ఉపాధ్యాయులు, ఉపదేశులు, సామాన్య క్రైస్తవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఆత్మశక్తితో నడిపించమని, వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములో, బాధలో, వేదనలో మీ యొక్క తోడ్పాటును దయచేయమని, వారిని విశ్వాసములో స్థిరపరిచి సువార్త బోధన యందు వారెల్లప్పుడూ కూడా
తమ యొక్క జీవితమును ఏర్పాటు చేసుకున్నట్లుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబమును, వారి సంఘమును ప్రత్యేకముగా ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభుని పునరుత్థాన పండుగను జరుపుకుంటూ పునరుత్థాన భాగ్యమును మా జీవితంలో స్వీకరించినటువంటి మేము ఇంకను సైతానుతో మా యొక్క పోరాటమును ఎల్లప్పుడూ కూడా ధైర్యముతో, విశ్వాసముతో, ఆత్మశక్తితో మేము పోరాడి విజయమును పొందినట్లుగా, తద్వారా శారీరక కోరికలకు, ఈలోక జీవితమునకు మేము లొంగిపోక పునరుత్థాన జీవితంలో మేమెల్లప్పుడూ కూడా ప్రకాశించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను, ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, యాజమాన్యమును అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్న ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తూ ఉన్నటువంటి సువార్త సేవ ఫలించినట్లుగా, అనేక మందికి అది చేరువగునట్లుగా, తద్వారా వారు కూడా రక్షణ పొందినట్లుగా, పాప క్షమాపణ పొందినట్లుగా, క్రీస్తుని వెంబడించి విశ్వాసములో జీవించినట్లుగా మీ కృపను ఈ ఛానల్ ద్వారా అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, విశ్వాసముతో, దీనతతో మేము చేయు ఈ ప్రార్థనలను దయతో విననవదరించి ఆశీర్వదించి అనుగ్రహించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కగు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్నెక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను.
మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఇవి మా కొరకు ఈ విధముగా మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత్ జోజప్ప గారితోనూ పునీత్ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడినుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది,
అవధులే లేనిది. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా, నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా, నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా, నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా.